గోల బాలరాజ్ బాగున్నారా? లేకపోతే వంశీకృష్ణ బాగున్నారా? అచ్చంరెడ్డి ఎమ్మెల్యే. మాకైతే వంశీకృష్ణ అన్న చాలా బాగా నచ్చిండు మాకు. ఈసారి ఇప్పటికే 3 సార్లు ఓడిపోయినా కానీ ఆయన గుండె ధైర్యంతో 4వ సారి నిలబడడం జరిగింది. గువ్వల బాలరాజు 2 సార్లు మాకు మెజారిటీతో గెలిచిండు. మా ఊరికి అంటే మేము ముప్పుకు గురవుతున్నాము. మా సైడ్ ఒక ప్రాజెక్ట్ ఉంది, అక్కడ వచ్చేసి మాకు నక్కలగండి ప్రాజెక్ట్ అని అంటారు. అక్కడ మాకు ఈ 10 సంవత్సరాల నుంచి మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి శంకుస్థాపన అనేది జరిగింది. అక్కడ నుంచి పోల్చుకుంటే మినిమం 15 సంవత్సరాలు మాకు 15 సంవత్సరాల వరకు ఎలాంటి అభివృద్ధి కాలేదు. మా గ్రామ పంచాయతీని ఇచ్చారు, మాకు గ్రామ పంచాయతీలో ఎలాంటి ఫండ్స్ రాలేదు. ఇంకోటి ఏంటంటే గువ్వల బాలరాజు 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది కదా, చెత్తనా కూడా ఒక్కసారి కూడా మాకు ఇల్లు చూడడానికి రాలేదు ఆయన. ఒకసారి మాకు వాటర్, మా ఊరికి వాటర్ వచ్చినా కానీ 2-3 సార్లు చూసి వెళ్ళిపోయింది కానీ ఎప్పుడు మాకు రాలేదు. ఇంకా మాకు R&R ప్యాకేజ్ అని కొన్ని ఉన్నాయి మాకు, అలాంటివి రావాలని చెప్పి మేము చాలాసార్లు ధర్నాలు అవి చేశాము కానీ ఎలాంటి మాకు హెల్ప్ చేయలేదు ఆయన. ఈసారి మాకు వంశీకృష్ణ గారు గెలిచారు. ఈసారి ఎందుకో మాకు సాయం చేస్తారని అనుకుంటున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మేము కంపల్సరీ డెవలప్ అయ్యి వేరే దగ్గర ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉంటామని అనుకుంటున్నాం మేము. జనార్దన్ రెడ్డి రాజీనామాపై కేసీఆర్ హస్తం ఉందని అందరు అంటున్నారు, మరి మీరేమంటారు? ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలాగో రూలింగ్ ఉంది. రూలింగ్ పార్టీ వదిలేసి నీకు అపోజిషన్లో పార్టీకి రావాలనేది ఆయన కేసీఆర్ ఊహాగానాలు. అవి గాల్లో మాటలు 100 అంటాం. యాక్చువల్గా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఇంకో 15 ఎమ్మెల్యేలు రూలింగ్ పార్టీలో రావడానికి రెడీగా ఉన్నారు. ఆ విషయం మనకి చాలామందికి తెలుసు. ఇంకా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీల నుంచి దాదాపుగా ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన, 5 సంవత్సరాల్లో 15 ఎమ్మెల్యేలు మారుతారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 15 ఎమ్మెల్యేలు మారుతారు. ఇది ఏ విధంగా మారుతారంటే, గత టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలే కాదు, వాళ్ళంతా టీడీపీ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు. అప్పుడు టీడీపీ పార్టీ నుంచి అప్పటి నుంచి దాదాపుగా 12 మంది ఎమ్మెల్యేలు ఈయన కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉంచుకున్నారు. ఆ విధంగా ఇప్పుడు కూడా 15 ఎమ్మెల్యేలు రెడీగా లైన్లో కూడా ఉన్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారడానికి. మరి కాంగ్రెస్ ప్రకటించిన పథకాలన్నీ బోగస్ పథకాలు, అవి పనికిరావని కేటీఆర్ గారు అంటున్నారు, మీరేమంటారు? అసలు కేటీఆర్ గారు అనేది ఆయన గాల్లో గోడలు మేడలు కడతాడు. ఆయన అన్ని మాటల కోరి కేటీఆర్ అనే వ్యక్తినే మాటల కోరి పెద్ద చెప్పాలంటే ఆయన మాటలకే తప్ప ఏది పనికిడా. ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే ఎవరు ఇక్కడ ఇది తెలంగాణ ప్రజలు నమ్మే విధంగా లేరు. అసలు బీఆర్ఎస్ పార్టీనే నమ్మరు. మెయిన్గా వాళ్ళు చేసింది ఏం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రావడానికి మెయిన్ విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీనే, ఇచ్చింది వాళ్ళే. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళకి ఆలోచన ఉంటుంది. ఇది రాష్ట్రం ఏర్పడాలంటే మామూలు విషయమా? ఎవరు వాళ్ళు ఉంటుంది. అందుకొరకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి మనం వాళ్ళకి సహకరించాలి. వీళ్ళు ఏదో ఇప్పుడు వచ్చి ఏదేదో మాటలు చెప్పేసి అయిపోదు కదా. ఇచ్చిన పార్టీని మనం నిలబెట్టుకునేది అది గ్యారంటీ అంటారు. आपका नाम? मेरा नाम सदानंद है भाई। ओके, अभी हैदराबाद में ऑटो वाले लोग सभी लोग स्ट्राइक कर रहे हैं ना, फ्री लेडीज को फ्री बस दे रहे हैं करके, वो करेक्ट है क्या? नहीं, बिल्कुल रॉन्ग है ये। ऑटो स्ट्राइक कर रहे तो एकदम बराबर है। क्यों बोले तो ऑटो वाले रेंट के घर पे रहते, ऑटो का फाइनेंस रहता, वो कहाँ से भरेंगे भाई? पैसेंजर नहीं मिले तो कितना परेशानी होती। कोई गाँव छोड़ के आते, गाँव में कामा नहीं है बोल के इधर सिटी में आते, आने के रहने के लिए आते, वो लोगों के लिए बहुत परेशानी होता। ऑटो का स्ट्राइक बराबर है और ये गवर्नमेंट जो फ्री बस करे वो बंद कर देना सेवा लेडीज़ के लिए। फ्री बस के अलावा कौन सा अच्छा मतलब स्कीम कौन सा अच्छा लेके आएगा तो अच्छा रहेगा? भाई आपको बहुत सारी स्कीम है, कोई भी लेके आओ। एक थोड़ी स्कीम है क्या खाली गरीबों के पेट में मारने का रहता है क्या? आपको ऑटो वाले उड़ देखी जीता है, उनके पेट में मारते बोले तो उनकी रोजी रोटी का सवाल रहता, उनके पीछे कहीं को पड़ते आप लोग। दूसरे बहुत सारे काम है गवर्नमेंट को स्कीम क्या देने का, तो घर को राशन दो, दूसरे कुछ घर जो महिलाओं को जो घर बैठे कुछ छोटे मोटे काम रहते वो काम दो। ये ऐसे फ्री में रेवड़ी बांटने का काम नहीं करना। ओके सर, थैंक यू। ओके।